మొట్టమొదటగా తండ్రి అయినటువంటి దేవునికి తన ప్రియకుమారుడైన యేసు ప్రభువారి ద్వారా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసు ప్రభువారి నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అనేకమైనటువంటి సంగతులు వ్రాయబడ్డాయి. వాటిలో ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దండి. ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా ఒక చిన్న అంశాన్ని మీ యొద్దకు తీసుకురావాలని నేను ఆశపడుచు ఉన్నాను. అలంకరించుకొనుట అనే ఈ పాఠాన్ని మీ మధ్య బోధించాలని ఇష్టపడుచు ఉన్నాను. అలంకరించుకునటం అనే ఈ పాఠాన్ని మనం గమనించినట్లయితే మానవుని యొక్క జీవితంలో అలంకరించుకోవటం అనేది చాలామందికి చాలా ఇష్టముగా ఉంటూ ఉంది. అది భౌతిక సంబంధమైనటువంటి అలంకరణ ఉన్నది, ఆత్మ సంబంధమైనటువంటి అలంకరణ కూడా ఉండి ఉన్నది. అయితే మనం ప్రాముఖ్యంగా గమనించినట్లయితే మన దేహాన్ని మనము రకరకాలుగా అలంకరించుకోవడం జరుగుతూ ఉంది. అది విలువైనటువంటి వస్త్రాలు వేసుకొని మనం అలంకరించుకుంటాము. అలాగే బంగారాన్ని, వెండిని, ఇంకా విలువైనటువంటి ఆభరణాలు కూడా ధరించుకొని మన దేహాన్ని మనము అలంకరించుకోవడం జరుగుతూ ఉన్నది. అలాగే స్త్రీలైతే వివాహములో వారు అలంకరించుకోవడం, పెళ్లి కుమారుడు అలంకరించుకోవడం జరుగుతుంది, పెళ్లి కుమార్తె అలంకరించుకోవడం జరుగుతూ ఉంది. ఇంకా మామూలుగా మనం గమనించినట్లయితే ఆయా సందర్భాల్లో మనము ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ రకరకాలుగా మనము అలంకరించుకోవడం అని జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ విషయాలను మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే భౌతిక సంబంధముగా మన దేహాన్ని మనము అలంకరించుకోవడం జరుగుతూ ఉంది. అయితే మరి ఆత్మను ఎలాగ మనం అలంకరించుకోవాలి, ఆత్మను మనం ఏ విధంగా అలంకరించుకోవాలనేది చాలా విలువైనటువంటి విషయాలు అవి ఉన్నాయి. మనం గమనించినట్లయితే సామెతల గ్రంథంలో దేవుని వాక్యము మనకు ఈ విధముగా సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో దేవుని వాక్యము మనకు ఈ విధముగా సెలవిస్తూ ఉంది. 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు నేను చదువుచు ఉన్నాను, గమనించండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుసు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. దయను సత్యమును ఎన్నడూనూ నిన్ను విడిసిపోనీయకుము. వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నువ్వు దయనుంది మంచివాడు అనిపించుకుందువు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగాలను మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మన ఆత్మను కూడా మనము అలంకరించుకోవాలి. అయితే ఎలాగ మనం అలంకరించుకోవాలంటే లేఖనం మనకు తెలియజేస్తుంది. దయ సత్యము అనే అలంకారాన్ని మనం అలంకరించుకోవాలి, కంఠాభూషణముగా అలంకరించుకోవాలి. దయను సత్యమును మనం ఆత్మకు అలంకరించుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఇంకా మనము ఆత్మను ఏ విధంగా అలంకరించుకోవాలి అని కొన్ని వచనాలు మనం చూడగలిగినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూడగలిగినట్లయితే 146వ కీర్తన, 149వ కీర్తనలో కూడా దేవుని యొక్క వాక్యము మనకు ఈ విధముగా సెలవిస్తూ ఉంది. 149వ కీర్తనలో దేవుని వాక్యము మనకు ఈ విధంగా సెలవిస్తుంది. 149వ కీర్తన 4వ వచనంలో, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అంటే ఆత్మ సంబంధముగా మన ఆత్మను అలంకరించే, దేనితో అలంకరించుకోవాలనే విషయాలు గమనించినట్లయితే మొట్టమొదటగా దయతోనూ సత్యముతోనూ మనము అలంకరించుకోవాలి, కంఠాభూషణముగా మనం అలంకరించుకోవాలి. రెండో విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే 149వ కీర్తన 4వ వచనంలో, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించునని దేవుని వాక్యం సెలవిస్తుంది.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, ప్రపంచ దేశాలలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది మరణిస్తూనే ఉన్నారు, లేదా చనిపోవచ్చునే ఉన్నారు. అయితే మరణిస్తున్నటువంటి ఆత్మలు ఎక్కడికి వెళుతూ ఉన్నారని మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత శరీరము ఆత్మ నుండి వేరొగుతుంది, లేదా ఆత్మ శరీరం నుండి ఏరొగుచూ ఉన్నది. ఈ వేరొగుచున్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తారు, ఆత్మలు ఎక్కడికి వెళుతున్నారు అని మనం గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో పరదేశి అనే ఒక ప్రాంతం ఉంది. ఆ పరదేశిలోని 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి వేదనకరమైన స్థలము, 2 నెమ్మది పొందు స్థలము. వాటి మధ్య ఒక పెద్ద అగాధము ఉన్నదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక వ్యక్తి విని విశ్వాసం ఉంచి మారు మనసు పొంది నీటి చేత బాప్తీసం పొంది, అలాగే ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరణం వరకు కూడా దేవునికి నమ్మకముగా జీవించినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడని మనం గమనించినట్లయితే, ఖచ్చితంగా అతను నెమ్మది పొందు స్థలానికి వెళ్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఒక వ్యక్తి వినకుండా, విశ్వాసం ఉంచకుండా, మారు మనసు పొందకుండా, ఒప్పుకోకుండా, నీటి చేత బాప్తిజం తీసుకోకుండా, ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోకుండా తను ఇష్టానుసారముగా ఈ లోకంలో జీవించి చెడిపోయి పడిపోయి తనకిష్టం వచ్చినట్లుగా జీవించినటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్తారని మనం గమనించినట్లయితే, ఖచ్చితంగా వాళ్ళు వేదనకరమైనటువంటి స్థలంలోనికి వెళ్తాడు. అయితే ఒక రోజున యేసు ప్రభు వారు తీర్పు దినాన మరి వేదనకరమైనటువంటి స్థలములో ఉన్నటువంటి ఆత్మలు రావాల్సిందే, అలాగే నెమ్మది పొంది స్థలములో ఉన్నటువంటి ఆత్మలు కూడా, వారందరూ కూడా రావలసినటువంటి వారై ఉన్నాము. ఆ తీర్పు తీర్చేటప్పుడు యేసుక్రీస్తు తీర్పు తీర్చేటటువంటి దినములో మరి ఎవరైతే దోషి అని నిరూపించబడతారో, తీర్పు తీర్చబడుతుందో, ఆ ఆత్మలన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయంటే నరకానికి వెళ్తాయని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. వేదనకరమైనటువంటి స్థలములో ఉన్నటువంటి వారు అంత్య తీర్పు తర్వాత పరలోకానికి వెళ్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే, మన ఆత్మను కూడా మనం అలంకరించుకోవాలి. ఒకటి దయను సత్యముతో మనం అలంకరించుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-3 వచనాల ప్రకారం దయతోనూ సత్యముతోనూ మన ఆత్మను అలంకరించుకోవాలి కంఠాభూషణముగా. రెండవది 149వ కీర్తన 4వ వచనాన్ని గమనించినట్లయితే, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అందుకోసమే దేవుని వాక్యం ఈ విధముగా మనకు సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని దేవుని యొక్క వాక్యం మనకు తేటతెల్లంగా తెలియజేస్తూ ఉంది. కనుక ఒక వ్యక్తి ప్రవాహంలో కొట్టుకొని పోవచ్చు ఉన్నప్పుడు రక్షణ కావాలి. ప్రమాదానికి గురైనప్పుడు ఆ వ్యక్తికి రక్షణ కావాలి. ఒక వ్యక్తి కరెంటు షాక్ గురైనప్పుడు ఆ వ్యక్తికి రక్షణ కావాలి. అయితే శరీరానికి ఏ విధముగా అవసరమై ఉన్నదో రక్షణ, అలాగే మన ఆత్మకు కూడా రక్షణ ఖచ్చితంగా అవసరమై ఉన్నది. ఆ రక్షణ కలిగించేవారు ఎవరు అని మనం గమనించినట్లయితే, యేసు ప్రభు వారు మనకు రక్షణ అనుగ్రహించేవారై ఉన్నారని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. ఆ రక్షణ మనకు ఎలా దొరుకుతూ ఉందని మనం గమనించినట్లయితే, అది బాప్తిజం ద్వారా రక్షణ కలుగుతూ ఉందని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మరొక విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, బైబిల్ గ్రంథంలో నుంచి ఇంకా మన ఆత్మను ఏ విధంగా అలంకరించుకోవాలి అని మనం చూడగలిగినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక దేవుని వాక్యము మనకు ఈ విధముగా సెలవిస్తుంది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, 3వ అధ్యాయము 3వ వాక్యాన్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. గమనించండి, 3వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. 4వ వచనం అండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనము, అలాగే 3, 4, 2 వచనాలు చదువుతున్నాను. 3వ వచనం 4వ వచనం చదువుచు ఉన్నాను. జడలో అల్లుకొనుటియు, బంగారు నగలు పెట్టుకొనుటియు, వస్త్రములు ధరించుకొనుటి అను వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది.
అంటే జడలో అల్లుకొనటం మాత్రమే కాదు, విలువైనటువంటి బంగారు నగలు పెట్టుకోవడం మాత్రమే కాదు, విలువైనటువంటి వస్త్రాలు ధరించుకోవడం మాత్రమే కాదు, విలువైనటువంటి ఆభరణాలు ధరించుకోవడం మాత్రమే కాదు. అయితే ఇవి పెట్టుకోవద్దని దేవుని వాక్యం మనకు సెలవివ్వడం లేదు. అంటే విలువైనటువంటి నగలు, విలువైనటువంటి ఆభరణాలు, మరి విలువైనటువంటి వస్త్రాలు ధరించుకోవద్దని దేవుని వాక్యం మనకు కరాఖండిగా చెప్పటం లేదులే. కానీ మనము ఆత్మను ఏ విధంగా అలంకరించుకోవాలని మనం గమనించినట్లయితే, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే సాధువైనట్టు మృదువైనటువంటి గుణమును అక్షయ అలంకారాన్ని మనం ధరించుకుంటే అది ఎవరి దృష్టికి విలువ గలదని మనం గమనించినట్లయితే అది దేవుని దృష్టికి మిగులు విలువ గలదని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అంటే విలువైనటువంటి ఆభరణాలు కాదు, విలువైనటువంటి వస్త్రాలు కాదు, విలువైనటువంటి బంగారు నగలు పెట్టుకోవడం మాత్రమే కాదు, వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలి. పాపంలో పడిపోకుండా, చెడిపోకుండా, దేవుని యందు భయము భక్తి కలిగి యథార్థంగా జీవిస్తూ ప్రభు రాకడ వరకు మనం పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించాలి. ఎందుకు పరిశుద్ధ జీవితాన్ని మనం కలిగి జీవించాలంటే, ఒకప్పుడు ఈ లోకములో చీకటిలో జీవిస్తున్నటువంటి మనకు, పాపములో జీవిస్తున్నటువంటి మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. యేసుక్రీస్తు కార్చినటువంటి రక్తము ద్వారా మన పాపములకు విమోచన కలిగి ఉంది కనుక మనం ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైన యాజక సమూహముగా చేయబడ్డటువంటి మనము ప్రతినిత్యము కూడా, ఒకవేళ మనం ఆఫీసులో ఉండొచ్చు, ఒకవేళ మనం కూలి పనులు చేసుకోవచ్చు, ఒకవేళ మనం ఉద్యోగాలు చేసుకునే వారమై ఉండొచ్చు, ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా మనము ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులమని గుర్తించి మనం ఏం కలిగి ఉండాలంటే పాపానికి చోటు ఇవ్వకుండా దైవ భయము కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, దేవుని చిత్తానుసారముగా జీవించేటటువంటి వారమై ఉన్నాము కనుక మనము ఏం అలంకరించుకోవాలని మనం గమనించినట్లయితే, మన ఆత్మను ఎలాగ అలంకరించుకోవాలంటే, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిగులు విలువగలదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక విషయాన్ని కూడా గమనించినట్లయితే, అదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని నేను మీ కొరకు చదువుచున్నాను, గమనించండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా గమనించినట్లయితే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసు అను వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. అంటే మనం ఆత్మను ఎలాగ అలంకరించుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉందంటే, మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోవాలి. అంటే మనం ఏం ధరించుకోవాలి? దేన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. దేన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకు తేటతెల్లంగా తెలియచేస్తూ ఉంది. మనం దేవుని వాక్యములో గమనించినట్లయితే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు ఉన్నటువంటి దినాల్లో యేసు ప్రభువారు ఏ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా విస్తారమైనటువంటి జనసమూహము యేసు ప్రభువారిని వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువారు చెప్పేటటువంటి ఆ సంగతులు వారు ఎదుటి వ్యక్తులు అర్థం చేసుకోవడానికి యేసు ప్రభువారు వారికి చాలా ఉపమానాల రీతిగా చెప్పినట్లుగా, బోధిస్తూ ఉన్నట్లుగా మనము గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ గమనించినట్లయితే యేసు ప్రభువారు దగ్గరికి రాజ్య సువార్తను లేదా దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి ప్రజలతో వారికి అర్థం కావడం కోసం కొన్ని ఉపమానాలు చెబుతూ దేవుని మాటలను వారికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చెప్పాడు అని మనం గమనించినట్లయితే, ఒక దినాన ప్రార్థన చేయటానికి 2 వ్యక్తులు దేవాలయానికి వచ్చారు. ఒకడు పరిసయ్యుడు కూడా వచ్చాడు, రెండవది సుంకరి కూడా ప్రార్థన చేయడానికి వచ్చాడు. అయితే ఇక్కడ పరిసయ్యుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఏ విధంగా ఉందంటే,
ఆయన ఇలాగ ప్రార్థన చేస్తున్నట్లుగా నేను చెప్పేటటువంటి ఈ సందర్భం లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉంటుందండి. లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ఇక్కడ క్లారిటీగా రాయబడింది. అయితే పరిసయ్యుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడని మనం గమనించినట్లయితే, నేను అన్యాయస్తుని కాదు, ఇతరులాగా దొంగతనాలు చేసేటటువంటి వ్యక్తిని కాదు, ఇతరులాగా అన్యాయం చేసేటటువంటి వ్యక్తిని కాదు, ఇతరుల వలె వ్యభిచారం చేసేటటువంటి వ్యక్తిని కాదు, ఇతరుల మనుషులు అలాగే ఈ సుంకరి వలనైనా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటూ ఉన్నాడు. అంటే ఇతడు చేసినటువంటి ప్రార్థనలో ఏం కనిపిస్తుందంటే ఎదుటి వ్యక్తుల్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నాడు. అంటే తానే నీతిమంతుడైనట్టుగా, తానే పరిశుద్ధుడైనట్టుగా, తానే యథార్థవంతుడైనట్టుగా, తనకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లుగా ఎదుటి వ్యక్తుల యొక్క లోపాలు చూపిస్తూ ఉన్నాడు. యాక్చువల్గా అతనికి దొంగతనాలు చేసేవారు ఎవరైనా ఉన్నా, అలాగే వ్యభిచారం చేసేవారు ఎవరైనా ఉన్నా, అన్యాయం చేసేవారు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళను శిక్షించే అధికారం పరిసయ్యుడికి లేదు కదా. వారికి నరకానికి వెళ్ళాలా, పరలోకానికి వెళ్ళాలా అనే తీర్పు తీర్చేటటువంటి అలాంటి అధికారం పరిసయ్యుడికి లేదు. కనుక ఆయన అలాగ అంటూ ఉన్నాడు. అలాగ అంటమే మాత్రమే కాకుండా ఆయన ఏమంటున్నాడో మనం గమనించినట్లయితే, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుంటున్నాడు. అంటే వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడంటే ఎవరి కోసం ఉంటున్నాడండి ఉపవాసం? తన ఆత్మ సంబంధమైన జీవితం అభివృద్ధి చెందుకోవటానికి, దేవుని ఎదుట తన ఆత్మ సంబంధమైన జీవితం సరైనదిగా ఉండటానికి ఒకవేళ ఉంటున్నాడేమో. కనుక అది వ్యక్తిగతమైనటువంటి విషయం, అది దేవునికి అతనికి మాత్రమే తెలాలి. అలాగే తన 10వ వంతు కూడా తీస్తున్నాడని చెప్పుచూ ఉన్నాడు. అది కూడా మంచిదే. ఆ 10వ వంతు తీయడం వల్ల అది నాకు ప్రయోజనం ఉండదు, తోటి వ్యక్తులకు ప్రయోజనం ఉండదు. మరి ఆ దినాల్లో ఎవరైతే 10వ వంతు తీస్తున్నారో వారికి మాత్రం ఉపయోగం కలుగుతుంది. అంటే ఈయన చేస్తున్నటువంటి ఈ ప్రార్థనను మనం చూస్తూ ఉన్నప్పుడు ఎలాగుందంటే, ఇది తన కోసం గొప్పలు చెప్పుకున్నట్టుగా, హెచ్చించుకున్నట్టుగా ఉంటూ ఉంది. అయితే మరి శంకరు కూడా ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఆయన ఎలాగ ప్రార్థన చేస్తున్నాడని మనం గమనించినట్లయితే, శంకరు కూడా ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే 13వ వచనం అండి, లోకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, అయితే శంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుసు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళవలనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడునని, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించండి ప్రియమైనటువంటి దైవ జనాంగమా, వీరిద్దరూ చేస్తున్నటువంటి ప్రార్థనలో ఒక వ్యక్తి ప్రార్థన చేసేటటువంటి విధానంలో, దేవునికి ఇచ్చేటటువంటి విధానంలో ఏమనుందంటే, మనుషుల యొక్క మెప్పు, మనుషుల యొక్క ఘనత కొరకు ఉంది. అలాగే తనను తాను మనుషుల ఎదుట ఏదో ఘనత, కీర్తి పొందుకున్నట్లుగా ఉంటుంది. అలా చేయటం వల్ల దేవుని నామం మహిమపరచబడదు, దేవుడు ఆయన ద్వారా మహిమపరచబడలేడని మనం చూస్తూ ఉన్నాము. అయితే శంకరి అయితే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన వాస్తవాలు దేవునికి చెప్పుచూ ఉన్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నేను యోగ్యుడిని కానయ్యా, పాపినైనా నన్ను క్షమించమని ఆయన కన్నీటితో ప్రార్థన చేయగా, పరిసయ్యుడి కంటే నీతిమంతుడిగా శంకర తీర్చబడినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి నేను, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా కూడా, ఒకవేళ మనం దేన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా మనకున్నటువంటి విద్యను బట్టో, మనకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టో, మనకున్నటువంటి మంచి భవిష్యత్తుని బట్టో మనం ఎప్పుడూ కూడా అతిశయించకూడదు, గొప్పలు చెప్పుకోకూడదులే. కానీ మనము కలిగి ఉన్న దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తోంది, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మనం ఎంతటి స్థితిలో, ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, దేవా ఈ స్థితి నిన్ను బట్టే నాకు కలిగింది, ఈ ఘనత నిన్ను బట్టే నాకు కలిగింది, ఈ స్థితిలో నేనున్నానంటే నీ కృప అని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని వాక్యములో మనం ఇంకా గమనించినట్లయితే కొన్ని సంగతులను మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇంకా మరి రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 22వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, 2వ రాజుల గ్రంథము
రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయాన్ని కూడా మనం చూడగలిగినట్లయితే అక్కడ దేవుని వాక్యము మనకు ఈ విధముగా సెలవిస్తుంది. ఇక్కడ నేను చదవబోయే సందర్భం రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుచున్నాను, మీ కొరకు గమనించండి. 19వ వచనము, రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దోషణాస్పదములగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దేనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చెయ్యి మనవని నేను అంగీకరించి ఉన్నాను. అంటే ఇక్కడ గమనించినట్లయితే మన ఆత్మను ఎలాగ అనుకరించుకోవాలంటే మెత్తని మనస్సు కలిగిన దేనత్వమును ధరించుకోవాలి. అంటే మెత్తని మనస్సు కలిగినటువంటి దేనత్వాన్ని మనం ధరించుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దేనత్వం అనే మనస్సును మనం అలంకరించుకోవాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు ఇవ్వబడినటువంటి సమయంలో మనము శరీరాన్ని ఏ విధముగా అలంకరించుకుంటున్నామో అయితే అవి అంత ప్రాముఖ్యమై ఉండకపోవచ్చు, కానీ ఆత్మను ఏ విధముగా అలంకరించుకోవాలో దేవుని వాక్యము మనం ఏ విధంగా ఆత్మను అలంకరించుకుంటే దేవుడు మనల్ని ఇష్టపడుచు ఉన్నాడు, దేవుడు మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందో కొన్ని విషయాలు బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన విలువైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం విన్నటువంటి మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. వాక్యం మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.